హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్ మనము 27th 28th ఉంది. సో మనకి టైం చాలా తక్కువ ఉంది. సో అందుకని చెప్పి మనము టాప్ 500 ఎంసీక్యూస్ ఇన్ జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్లో స్టార్ట్ చేసుకున్నాము. ఇప్పటివరకు 8 పార్ట్స్ కంప్లీట్ అయినాయి. సో ఇది 9th పార్ట్. సో లాస్ట్ 8 కనుక చూడాలి అని అనుకుంటే, ఎవరన్నా ఇప్పటివరకు చూడలేదు అనుకుంటే ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాం ప్లేలిస్ట్లో, ఒకసారి చెక్ చేయండి. ఒక్కొక్క వీడియో మనకి జస్ట్ 10 to 12 minutes ఉంది. ఒక్కొక్క దాంట్లో మనము 25 క్వాలిటీ బిట్స్ని ఇవ్వడం జరిగింది. అలానే మన టెస్ట్ సిరీస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలని కోరుకుంటుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మొత్తం 10 టెస్టులు, 149 రూపీస్ మాత్రమే. కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ టోటల్ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్లో మనకి ప్రతి చాప్టర్ నుంచి కూడా బిట్స్ తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్, స్టాండర్డ్ బుక్స్లోంచి క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ కూడా లింకప్ చేసుకుంటూ మనం పోతున్నాం. ఎందుకంటే మన స్పోర్ట్స్, అవార్డ్స్, పర్సన్స్ అండ్ న్యూస్, స్కీమ్స్, ఇలాగా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మనకి సిలబస్లో జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ కూడా లింకప్తో ఉంది. కాబట్టి ఆ రకంగానే మనం పేపర్ డిజైన్ చేసాము. సో ఎవరన్నా అనుకుంటుంటే జాయిన్ అవ్వండి. సో మనం స్టార్ట్ చేద్దాం. 9th పార్ట్. గ్యాస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాజ్. భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు రిలీజ్ అయినటువంటి ఆ గ్యాస్ పేరేంటి? సోడియం ఐసోథైనసేటు, పొటాషియం ఐసోథైనసేటు, ఇథైల్ ఐసోథైనసైటు, మిథైల్ ఐసోథయోసైనేటు. సో ఆన్సరు మిథైల్ ఐసోథయోసైనేటు. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. పిట్యూటరీ గ్లాండ్ అనే గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనకి థైరాయిడ్ కానీ ఇట్లా రకరకాల గ్లాండ్స్, ఎండోక్రిన్ గ్లాండ్, ఇవన్నీ ఎక్కడ లొకేట్ అవుతున్నాయని కూడా మనం ఇంపార్టెంట్. మనకి జనరల్ సైన్స్ అని సపరేట్గా మెన్షన్ చేస్తున్నారు సిలబస్లో, కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్, ఆన్సరు బ్రెయిన్. వేర్ ఈజ్ ద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్డ్? అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? లక్నో, డార్జిలింగు, కోల్కతా, ఒట్టాకముండు. సో ఆన్సరు కోల్కతాలో మనకి బొటానికల్ సర్వే బిఎస్ఐ ఉంది. బ్లడ్ ప్రెషర్ ఈజ్ మెజర్డ్ విత్. బ్లడ్ ప్రెషరు మనము ఇంతకుముందు ప్రెషర్ చూసినాము, మామూలు ప్రెషరు, టెంపరేచర్ చూసాము. ఇట్లా రకరకాలుగా మనకి యూనిట్స్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషరు, ఫోర్సు, ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడుగుతూనే ఉంటారు. బ్లడ్ ప్రెషర్ ఈజ్ మెజర్డ్ విత్ థర్మోమీటరు, బ్యారోమీటరు, స్పిగ్నోమానోమీటరు, లాక్టోమీటరు. సో ఆన్సరు స్పిగ్నోమానోమీటరు. ద బ్లడ్ వెజల్ క్యారీయింగ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద హార్ట్. లంగ్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని క్యారీ చేసేటువంటి వెజల్, దాని పేరు ఏమంటారు? హెపటిక్ ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్, రేనల్ ఆర్టరీ. ఆన్సరు పల్మనరీ వెయిన్, థర్డ్ ఆప్షను. సికిల్ సెల్ ఎనీమియా ఈజ్ ఎ డిసీజ్ కాజ్డ్ డ్యూ టు ద అబ్నార్మాలిటీ ఇన్. అంటే కింద ఇవ్వబడినటువంటి ఏ ఆప్షన్స్లో ఏటికి సంబంధించినటువంటి కొరత అంటే లోపం వల్ల సికిల్ సెల్ అనీమియా అనే ఒక డిసీజ్ వస్తుంది? వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, థ్రోంబోసైట్స్, బ్లడ్ ప్లాస్మా కంపోజిషను. సో ఆన్సర్ ఈజ్ రెడ్ బ్లడ్ సెల్స్. రింగ్ ఫెన్స్ పాలసీ ఈజ్ అసోసియేటెడ్ విత్. రింగ్ ఫెన్స్ పాలసీ ఈజ్ అసోసియేటెడ్ విత్ హెన్రీ లారెన్స్, డల్హౌసీ, వారెన్ హేస్టింగ్స్, లార్డ్ క్లైవ్. ఆన్సరు వారెన్ హేస్టింగ్స్, సి. సో ఈ రకంగా మనకి సబ్సిడీ రిలయన్స్ కానీ, పర్మనెంట్ సెటిల్మెంట్ కానీ, రైతువారీ, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చూసుకుంటుండండి. మనం మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేస్తూనే ఉన్నాము. ద ఫస్ట్ సెన్సెస్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్. ఎవరి కాలంలో మనకి ఫస్ట్ టైం ఇండియాలో సెన్సెక్స్ వేయడం జరిగినది? లార్డ్ డఫ్రిన్, లిట్టను, మేయో, రిప్పను. ఆన్సరు లార్డ్ మేయో, సి. 9th క్వశ్చన్. ద ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ దేనికి సంబంధించినది? ఇంపోజిషన్ ఆఫ్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్ టు క్యారీ బై ఇండియన్స్, ఇంపోజిషన్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్ పబ్లిష్డ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్,
రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ ఇంపోజ్డ్ ఆన్ ద ఇండియన్ మెజిస్ట్రేషన్స్ అబౌట్ ద ట్రయల్ ఆఫ్ యూరోపియన్స్, రిమూవల్ ఆఫ్ డ్యూటీ ఆన్ ఇంపోర్టెడ్ కాటన్ క్లాత్. సో దీనికి ఆన్సర్ కూడా తెలిసే ఉంటుంది చాలామందికి. సి, వాళ్ళు అంటే బ్రిటిష్ అఫీషియల్స్ కానీ వాళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ జడ్జు ఇటువంటి వాళ్ళతో మాత్రమే వాళ్ళు జడ్జిమెంట్ తీసుకోవాలి, మన వాళ్ళు ఇచ్చేదానికి లేదు వాళ్ళకి సంబంధించినటువంటి తీర్పు అనే దాని గురించి ఈ కాంట్రవర్సీ వచ్చింది. మోప్లా రివాల్ట్ ఆఫ్ 1921 టుక్ ప్లేస్ ఇన్. మోప్లా రివాల్ట్ మనము ఇంతకుముందు క్లాసులో కుకార్ రెబెలియన్ చూసాము, అట్లనే ఇప్పుడు మోప్లా రివాల్ట్ కాశ్మీరు, బిఎన్ఎఫ్ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రొవిన్సు, కేరళ, అస్సాము. సో దీనికి ఆన్సర్ కేరళ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్డ్ ద వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్. వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? లార్డ్ లిట్టను, రిప్పను, కర్జను, హేస్టింగ్స్. లార్డ్ లిట్టన్, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్రహ్మ సమాజ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్. చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. బ్రహ్మ సమాజ్ ఏ సంవత్సరంలో స్థాపించబడినది? 27, 1829, 1831, 1828. ఆన్సరు 1828లో. హూ హ్యాస్ సెడ్ దట్ లెట్స్ గో బ్యాక్ టు ద వేదాస్. లెట్స్ గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్ ఎవరు ఇచ్చారు? రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, వివేకానంద, రామకృష్ణ పరమహంస. ఆన్సర్ బి, దయానంద సరస్వతి. ది ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్స్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ అండర్. కింద ఇవ్వబడినటువంటి ఏ ఆర్టికల్స్ ఆ మొత్తం ఆర్టికల్స్లో కూడా ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి మెన్షన్ చేస్తున్నారు. అంటే సెంటర్ స్టేట్స్ రిలేషన్స్లో ఫైనాన్షియల్ రిలేషన్స్ ఒక భాగం. ఓకే, సో 168 to 171, 268 to 281, 278 to 291. సో ఆన్సరు ఆర్టికల్ 268 to 281. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ నేషనల్ ఎమర్జెన్సీ మే బి డిక్లేర్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నేషనల్ ఎమర్జెన్సీ సంబంధించి 352, 370, 371, 395 ఇది ఈజీగా చెప్పవచ్చు. సో ఇలానే మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ, మనీకి సంబంధించి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ద ఆఫీస్ ఆఫ్ లోకాయుక్త వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్. ఏ స్టేట్స్లో లోకాయుక్త ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేశారు ఇండియాలో? మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహారు, ఒడిషా. మహారాష్ట్రలో ఫస్ట్ టైం లోకాయుక్త అనే ఈ యొక్క ఆఫీస్ని ఇన్స్టిట్యూషన్స్ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ద కమిటీ విచ్ రికమెండెడ్ ఏ 3-tier పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. 3-tier పంచాయతీరాజ్ సిస్టమ్ కావాలని చెప్పి ఇండియాలో ఏ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది? చాలా ఇంపార్టెంట్ మనకి. అశోక్ మెహతా కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ, జీకేవి కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, జీవీకే కమిటీ. సో 17th దానికి మనకి బల్వంతరాయ్ మెహతా కమిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. యాజ్ కంపేర్ టు ద రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ విల్ ఆల్వేస్ రిమైన్. రెవెన్యూ డెఫిసిట్తో పోలిస్తే ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ హయ్యరు, లోయరు, సమ్ము, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఉంటే హై, లో ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చి మనం చూసుకుంటే హయ్యర్. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ FRBM యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? 2007, 5, 2002, 2003. సో దీనికి ఆన్సరు 2003. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? MS స్వామినాథను, కురియను, KN బత్తు, BP పాలు. సో ఆన్సరు చాలామందికి తెలిసే ఉంటుంది, వి కురియన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రిసిప్ట్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్?
టోటల్ రిసిప్ట్స్కి మనకి ఎంత వచ్చింది ప్లస్ ఎంత ఖర్చు అయింది, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, కింద ఇచ్చిన వాటిల్లో అఫీషియల్ టర్మ్ ఎకనామికల్గా ఏమంటారు, క్యాపిటల్ డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్. సో దీన్ని బడ్జెట్ డెఫిసిట్ అంటాము. ఇన్ ఇండియా M3 ఇంక్లూడ్స్ M1, M2, M3 టైప్స్ ఉన్నాయి కదా మనకి మనీకి సంబంధించి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో M3 మెయిన్గా, M3 అంటే ఏంటి, టైమ్ డిపాజిట్ విత్ బ్యాంక్స్, డిమాండ్ డిపాజిట్స్ DDs విత్ బ్యాంక్స్, కరెన్సీ ఫ్లోయింగ్ ఇన్ ద పబ్లిక్ అంటే కంట్రీ, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో దీనికి ఆన్సరు ఆల్ ఆఫ్ ద అబోవ్. ఇవన్నీ కూడా మనకి M3లో ఇంక్లూడ్ అవుతాయి. ద ముద్రా యోజన ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డిజైన్. ముద్రా యోజన పథకము దేనికోసం తీసుకొని వచ్చారు. ఇనిషియేట్ రిఫార్మ్స్ ఇన్ కరెన్సీ మేనేజ్మెంటు, ప్రొవైడ్ లోన్స్ టు పూర్ ఫార్మర్సు, సప్లిమెంట్ ద జన్ధన్ యోజన తీసి వేరే దాన్ని పెట్టడము, ప్రొవైడ్ ఈజీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు సెటప్ స్మాల్ బిజినెస్. సో స్మాల్, మీడియము, లార్జ్ ఎంటర్ప్రైజెస్ వీటికి సంబంధించినటువంటి వాటి కొరకు ముద్రాలో మనకి రకరకాలుగా ఉన్నాయి, శిశు కిరణ్ ఇట్లాగా. సో అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. సో దీనికి ఆన్సరు డి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వాజ్ లాంచ్డ్ ఆన్. చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ ప్రోగ్రాము ఏ రోజున లాంచ్ చేయడం జరిగింది. 1 ఏప్రిల్ 2014, 28 ఆగస్ట్ 2014, 26 జనవరి 2015, నన్ ఆఫ్ ద అబోవ్. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే 28 ఆగస్ట్ 2014. 28 ఆగస్ట్ 2014. దీనికి సంబంధించి ఎన్ని అకౌంట్స్ ఎంత, ప్లస్ మనకి ఇప్పటివరకు ఎంతమందికి ఎన్ని కోట్ల ఇది చేయబడింది, ఆ రూపే కార్డు ఇవ్వడం కానీ, దానికి ఎవరు హెడ్, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లిషెస్ గ్లోబల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్. గ్లోబల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, IMF, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను. సో దీనికి ఆన్సరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF. సో ఇక్కడితో మనకి పార్ట్ 9 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. సో మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్ పెట్టినటివి మీకు ఖచ్చితంగా క్లారిటీగా తెలుసు అనుకున్నట్టువైతే జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. సో టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటే ఎవరన్నా ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వెంటనే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి, సో మీరు వేసుకున్న స్ట్రాటజీ మీ యొక్క షెడ్యూల్ని బ్రేక్ చేయకుండా నీట్గా ఫాలో అవుతూ, లాస్ట్ మూమెంట్లో ఎక్కువ టెన్షన్ అయిపోయి నేనేం చదివినట్టుగా అనిపించడం లేదు, వస్తుందో రాదో అని టెన్షన్ పడకుండా జస్ట్ ఫాలో యువర్ స్ట్రాటజీ అండ్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అమ్యూజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్ని. అలానే నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మనము ఈ 500 MCQ సిరీస్ని రోజుకి 3-4 వీడియోస్ రకంగా పెడుతున్నాం కాబట్టి మనం ఏ టైంలో పెడతామో మీకు వెంటనే వచ్చేస్తుంది, మీరు వెంటనే చూసుకోవచ్చు. జస్ట్ ఒక 10 minutes ఆఫ్ వర్క్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్.